సో మనం జనరల్గా హైదరాబాద్ సిటీలో ఈ క్లినిక్స్, ఈ ప్రీమియం సెలూన్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరి దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఈరోజు మన ముందు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రూవెన్ డాక్టర్గా ఉన్న మన అనితా రెడ్డి గారితో ఒక చిన్న డిస్కషన్ చేద్దాము. వెళ్దామైతే డిస్కషన్లోకి. సో హాయ్ మ్యామ్. హాయ్. జనరల్గా ఇప్పుడు యాజ్ ఎ మార్కెటింగ్ ఏజెన్సీగా మేము ఈ స్టాట్స్ని చూస్తుంటాం కదా, అంటే అసలు మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్స్లో ఏది ట్రెండింగ్లో ఉంది ఇట్లా అని. మేము ఈ మార్కెట్ గురించి అంటే పర్టికులర్ ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ మార్కెట్లో నుంచి మేము స్టాట్స్ చూసినప్పుడు గత 5 yearsలోనే నియర్లీ 16,000 crores ఆఫ్ బిజినెస్ చేస్తుంది మీ ఇండస్ట్రీ. ఓకే, అసలు ఈ ఇండస్ట్రీలో ఇంకా మేము డెప్త్కి వెళ్ళినప్పుడు ఒకప్పుడు దీంట్లో ఓన్లీ లేడీసే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. అంటే మనం ఒక 10-15 years బ్యాక్ చూసినప్పుడు ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ, బ్యూటీ ఇండస్ట్రీ అంటే ఓన్లీ లేడీస్ లేదా సెలబ్రిటీస్. బట్ ఈ రీసెంట్ ట్రెండ్స్లో లేడీస్తో పాటు ఈక్వల్గా మెన్ కూడా ఈ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, సేమ్ టీన్స్, జెన్జీ కిడ్స్ కూడా. సో అసలు దీనికి ఈ ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కూడా అంటే మెన్ అండ్ వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది అంటారు జనరల్గా మీకున్న ఎక్స్పీరియన్స్లో? సో ఇంతకుముందు స్కిన్ కేర్ అంటే ఓన్లీ ఫీమేలే తీసుకుంటారు, లేకపోతే సెలబ్రిటీస్ మాత్రమే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు అనేది ఉండేది. కానీ ఇప్పుడు స్కిన్ కేర్ అంటే అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఈక్వల్గా చేసుకుంటున్నారు స్కిన్ కేర్.